హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్. ఈరోజు వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మెడిసిన్లో అత్యధిక నోబెల్ ప్రైజ్ గ్రహీతలుగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ అమెరికా. వైద్య రంగంలో అత్యధిక నోబెల్ ప్రైజ్ గ్రహీతలుగా ఉన్న దేశం అమెరికా నిలిచింది. ఫిజియాలజీ అండ్ మెడిసిన్ కేటగిరీలో ఇప్పటివరకు 108 మెంబర్స్ అమెరికన్లకు నోబెల్ ప్రైజ్ దక్కింది. తర్వాతి స్థానాలలో 31 మెంబర్స్తో బ్రిటన్, 17 మెంబర్స్తో జర్మనీ, 11 మెంబర్స్తో ఫ్రాన్స్ నిలిచాయి. ఈ విధంగా అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మొత్తం ప్రైజెస్ 108. మెడిసిన్లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కింది. వైద్య రంగానికి చేసిన విశేష సేవలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వరించింది. ఫిజియాలజీ అండ్ మెడిసిన్ కేటగిరీలో అమెరికాకు చెందిన మేరీ బాగ్రా, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్కు చెందిన సకాగూచికి ఈ అవార్డు దక్కింది. రోగనిరోధక వ్యవస్థకు చెందిన కణాలు మన శరీరంపై తిరగబడకుండా నిలువరించేందుకు టీ సెల్స్ ఎలా పనిచేస్తాయనేది వీరు గుర్తించారు. దీనికి గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ దక్కింది. కేటగిరీ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ. కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. కరేబియన్ దేశమైన బార్బడోస్ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ నెల 12 వరకు సాగే ఈ సమావేశాల్లో భారత్ సహా కామన్వెల్త్ దేశాలకు చెందిన అందరు చట్టసభ్యులు పాల్గొంటారు. భారత్ తరపున స్పీకర్ ఓం బిర్లా సహా 8 మంది ఈ ఈవెంట్కు హాజరు కానున్నారు. ఇందులో ఇండియా నుంచి స్పీకర్ ఓం బిర్లా. పారా అథ్లెటిక్స్లో భారత్కు 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మరోసారి మెరిసింది. మెన్స్ హై జంప్ కేటగిరీ T47 కేటగిరీలో నిషద్ కుమార్కు గోల్డ్ మెడల్ రాగా, మరోవైపు ఉమెన్స్ 100 మీటర్స్ T12 కేటగిరీలో సిమ్రాన్ శర్మకు గోల్డ్ మెడల్ వచ్చింది. కాగా కామన్వెల్త్ 200 మీటర్స్ T35 కేటగిరీలో ప్రీతి పాల్, మెన్స్ డిస్కస్ త్రో F64 కేటగిరీలో ప్రదీప్ కుమార్లు కాంస్యాలు సాధించారు. గోల్డ్ వచ్చింది సిమ్రాన్ శర్మ అండ్ నిషద్ కుమార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు నిర్మించిన BRO. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. లడఖ్లో సముద్ర మట్టానికి 19,400 మీటర్స్ అడుగుల ఎత్తు లోపల రోడ్డు నిర్మించింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డుగా నిలిచింది. దీనికంటే ముందు 2021లో ఉమ్లింగ్లా వద్ద సముద్ర మట్టానికి 1924 ఫీట్ల ఎత్తులో BRO నిర్మించిన రోడ్డుకు ఈ రికార్డు ఉండేది. తాజాగా BRO తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. ఎక్కడ నిర్మించారనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇక 5వది భారతీయ నేవీ అమ్ముల పొదిలోకి ఆంధ్రోత్ చేరింది. భారతీయ నేవీ ఖాతాలో మరో యాంటీ సబ్మెరైన్ వార్షిప్ చేరింది. విశాఖపట్నంలోని నేవల్ డక్యార్డ్ INS ఆండ్రోత్ కమిషనింగ్ చేశారు. ఆండ్రోత్ అందుబాటులోకి రావడంతో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మరింత బలపడింది. ఈ ఆండ్రోత్ తయారీకి వాడిన 80% పరికరాలు ఇండియాకు చెందినవి. సో INS ఆండ్రోత్ గురించి పరికరాలు భారత్కు చెందినవి. అడుగుతారు. Thank you for watching. Thank you for watching. Do like and comment. మరిన్ని Subscribe to అప్డేట్స్ కోసం Unique మా Classes. ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.